రిషబ్ పంత్‌ని ఎల్ఎస్‌జీ చాలా హై ప్రైజ్ ఇచ్చి సొంతం చేసుకోవటం జరిగింది. బహుశా ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ వల్లేమో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద టోర్నమెంట్‌లో అంత గొప్పగా తన బ్యాట్ నుంచి రన్స్ రాలేదు. బట్ లేటర్ స్టేజెస్‌లో ఒక హాఫ్ సెంచరీ వచ్చింది. దాని తర్వాత ఫైనల్‌గా ఒక అద్భుతమైన 100 కొట్టి ఫినిష్ చేయడం జరిగింది. బట్ రైట్ నౌ ఈ సీజన్‌కి రాబోయే ముందల మనం చూసాం వరల్డ్ కప్‌లో కూడా తనకి ఎనీవే స్థానం లేదు. అట్లానే చాలా కాలం తర్వాత చూస్తున్నట్లుగా అనిపిస్తుంది రిషబ్ పంత్‌ని. అండ్ ఏ విధంగా అయితే విరాట్ కోహ్లీ అట్లానే రోహిత్ శర్మని చాలా కాలం తర్వాత వాళ్ళ ఫ్రాంచైజీస్‌కి ఇప్పుడు చూడటం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన పెద్దగా ఇంటర్నేషనల్ క్రికెట్ లేదు కాబట్టి వాళ్ళని చూడటం జరుగుతుందో బహుశా అదే కేటగిరీ కింద చెందిన రిషబ్ పంత్‌ని కూడా కొత్తగా చూడటం లభిస్తుంది. బట్ డెఫినెట్‌గా తనకి ఎప్పుడైతే కనుక టీ20లో తన స్థానం కోల్పోయిందో దిస్ ఈజ్ ది వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉందో దీన్ని చక్కగా షోకేస్ చేసుకొని బాగా పర్ఫామ్ చేసి ఎల్ఎస్జికి బోత్ యాజ్ అ బ్యాటర్ అండ్ ఆల్సో యాజ్ అ క్యాప్టెన్ చేసి మళ్ళా తన స్థానాన్ని మేబీ టీమిండియాలో సంపాదించుకుంటాడేమో నాకైతే నమ్మకం ఉంది.